హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు టీఎస్ ఎంసెట్ 2024 కౌన్సిలింగ్ యొక్క రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత? ఈ రిజిస్ట్రేషన్ ఫీజునే ప్రాసెసింగ్ ఫీజు అంటారు, కౌన్సిలింగ్ ఫీజు అంటారు. సో కౌన్సిలింగ్ ఫీజు ఎంత, ఓసీబీసీ స్టూడెంట్స్కి ఎంత, ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి ఎంత, పూర్తి వివరాలు తెలుసుకుందాం. టీఎస్ ఎంసెట్ కౌన్సిలింగ్ అయిపోయేలోపు మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అఫీషియల్ వెబ్సైట్ నుండి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అప్డేట్ చేస్తూ ఉంటాను. వీడియోని లైక్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజ్ అని ఉంది కదా, ఈ యొక్క పీడిఎఫ్ వచ్చేసి మనకు టీఎస్ ఎంసెట్ కౌన్సిలింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. మీరు ఫీజ్ పే చేయడానికి ఫస్ట్ రిజిస్ట్రేషన్ నెంబరు మీ హాల్ టికెట్ నెంబర్ మీద ఉంటుంది, హాల్ టికెట్ పైన ఉంటుంది రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, హాల్ టికెట్ నెంబర్ ఇంటర్మీడియట్ ఉంటుంది కదా, ఆ మూడు ఎంటర్ చేసి మీరు ఫీజు పే చేయాలి. ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి ఏమో 600 రూపీసు, బీసీ అండ్ ఓసీ స్టూడెంట్స్కి ఏమో 1200 రూపీసు. క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయాలి. ఎస్సీ ఎస్టీకి వచ్చేసి 600, అదర్స్కి వచ్చేసి 1200 రూపీస్. సో మీకు ఈ కౌన్సిలింగ్ ఫీజు పే చేసేటప్పుడు కావాల్సిన డీటెయిల్స్ ఏంటి? ఆధార్ కార్డు, మొబైల్ నెంబరు, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు, ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబరు ఆర్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబరు, మీ యొక్క ఇంటర్ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, టీఎస్ ఎంసెట్ 2024 రిజిస్ట్రేషన్ నెంబర్. దిస్ ఈజ్ ద అప్డేట్ టు ద తెలంగాణ ఎంసెట్ స్టూడెంట్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.